ప్రభువైన యేసు క్రీస్తు వారి మహోన్నత నామములో నా హృదయపూర్వక శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభువుకి కృతజ్ఞుడనై ఉన్నాను. అలాగే ఆసక్తిగా వీక్షిస్తున్న మిమ్ములను హృదయమారా అభినందిస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ అలాగే వాక్య ప్రకారముగా జీవించడానికి నడుం బిగిస్తూ ఉన్న మిమ్ములను అభినందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము మానవ బ్రతుకులను బ్రతికిస్తుందని, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నన్ను బలపరుస్తుంది, నీ వాక్యము నన్ను బాగు చేస్తుంది అని కీర్తనాకారుడు సెలవిచ్చాడు. అలా మానవ బ్రతుకులను బ్రతికించగలిగిన, బాగు చేయగలిగిన, బలపరచగలిగిన శక్తి కలిగిన ఈ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడంలో ఆశీర్వాదం ఉంది, మేలు ఉంది, నిత్య జీవం ఉంది. అలాంటి గొప్ప కృపకు నోచుకున్న మీరు ధన్యులు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగములో ఓ ప్రత్యేకమైనటువంటి అంశమును గురించి ప్రస్తావించారు. అదేమిటి అంటే, మీరు రూపాంతరము చెందండి. రూపాంతరము చెందవలసిన అవసరత ఆయన ఈ వాక్యములో నొక్కి వక్కాణించారు. అపోస్తలుడైన పౌలు ఈ వాక్కులు వ్రాయడానికి ముందు, అలాగే ఈ వాక్కులు వ్రాసే సమయానికి ఆయన జీవితాన్ని ఆలోచించేసినప్పుడు నిజమైనటువంటి రూపాంతరము చెందిన జీవితం ఎలా ఉంటుందో దానికి ఆయన జీవితమే ఓ నిదర్శనం. ఒకప్పుడు పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను దేవుడు ప్రేమించి రక్షించెను అని వ్రాసుకొచ్చాడు పౌలు భక్తుడు. ఒకప్పుడు క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ విశ్వాసులను విపరీతముగా హింసించి, సంఘములను కూల్చి, దుర్భాషలాడి ఇబ్బందులకు గురి చేసినటువంటి పౌలు భక్తుడు ఆనాడు సౌలుగా ఉన్నప్పుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మారినటువంటి పౌలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పత్రిక రోమా పత్రిక. ఒక వ్యక్తి జీవితంలో 2 విభిన్నమైన కోణాలను పౌలు జీవితంలో చాలా విస్పష్టంగా మనం గమనించగలుగుతాం. అలాంటి అద్భుతమైన రూపాంతరపు అనుభవాన్ని పొందుకున్న పౌలు అదే రూపాంతరపు అనుభవం మనందరిలో ఉండాలని ఆశించడంలో అత్యాశ లేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని పాత నిబంధన గ్రంథములో ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలన చేద్దాం. రూపాంతరము చెందిన జీవితము ఎలా ఉంటుందో దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేద్దాం. నా సందేశం యొక్క అంశం ఏమిటి అంటే, రూపు మార్చుకొనిన ఋతు అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఋతు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుకున్నప్పుడు, యూదా బెత్లెహేము దేశములో నుండి ఆ దేశములో కరువు కలగగా జీవనోపాధి కొరకు పొరుగున ఉన్న మోయాబు దేశానికి ఒక కుటుంబం బయలుదేరి వెళ్ళింది. ఆ కుటుంబము ఎలీమెలెకు, నయోమి, వారిద్దరు కుమారులు మహ్లోను, కిల్యోను. వీరు 4 పొట్టకుటి కోసం అక్కడికి వెళ్ళి వలస వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ 2 కుమారులకు పెళ్లిళ్ళయ్యాయి. వారిరువురు మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. అంతా సాఫీగా జరుగుతుంది అనుకుంటూ ఉండగానే అనూహ్యంగా ఆ కుటుంబ పెద్ద అయిన ఎలీమెలెకు, అలాగే పెద్ద కుమారుడైన మహ్లోను, చిన్న కుమారుడైన కిల్యోను ముగ్గురు కూడా మృత్యువాతకు గురయ్యారు. సుమారుగా వారక్కడ 10 సంవత్సరాలు కాపురం ఉండగా ఈ దశాబ్ద కాలంలో వారు ఎన్నో ఆశలతో అక్కడ స్థిరపడాలని,
ఏవేవో సంపాదించాలని, ఏదేదో సాధించాలని వెళ్ళిన వారు 10 సంవత్సరాలు తిరిగే లోపు ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా తిరగబడిపోయాయి. ఆ నేపథ్యంలో తన భర్తను పోగొట్టుకున్న నయోమి, తన 2 కుమారులను పోగొట్టుకున్నటువంటి నయోమి ఆ ఇంటి పెద్ద దిక్కుగా తన 2 కోడండ్లను చెరొక వైపు నిలబెట్టుకుంది. పెద్ద కోడలు ఓర్ప ఒకవైపు, చిన్న కోడలు రూతు మరొక వైపు. ఈ ముగ్గురు వివాహితులుగా ఉన్న ఈ ముగ్గురు ఒక్కసారిగా విధవరాండ్రుగా మారిపోయారు. ఆ కుటుంబం ఒక్కసారిగా శోక సంద్రంలోనికి మునిగిపోయింది. పరిస్థితి అంతా దిగజారిపోయింది, తారుమారైపోయింది. ఏ ఇంటిలోనైనా ఇలాంటి వాతావరణాన్ని ఊహించడం, వినడం, జరగడం చాలా కష్టము, విచారకరము, బాధాకరం. అయినప్పటికీ కొన్ని జీవితాలలో ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడం అనేది పరిపాటి. అలాంటి తిరగబడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నయోమి ఇంటి పెద్దగా 2 కోడండ్రలను పిలిచి, అమ్మలారా, మీకు నేనిక ఏవి సహాయము చేయలేని నిస్సహాయురాలను గనుక మీరు తిరిగి మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ కుటుంబాల దగ్గరకు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్ళిపోండి. వెళితే వారు మరలా మీకు వివాహాలు చేస్తారు, మరలా మీరు క్రొత్త జీవితాలు ప్రారంభించవచ్చు. నాతో రావటం వలన మీకు ఉపయోగం లేదు కనుక మీరు మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్ళిపోండి అని అత్తగారైన నయోమి 2 కోడండ్రును పిలిచి సలహా ఇచ్చింది. ఆ సలహా వినగానే పెద్ద కోడలు ఎగిరి గంతేసింది ఓర్ప. ఆమె అత్త దగ్గరకు వెళ్ళి ముద్దు పెట్టుకుని అత్తకు బై బై చెప్పి ఆమె దారిని ఆమె వెళ్ళిపోయింది. చిన్న కోడలైన రూతు అత్త దగ్గరకు వచ్చింది. కానీ ఆ అత్త ఇచ్చిన సూచన, ఆ సలహా ఆమెకు మింగుడు పడలేదు. ఆ నేపథ్యంలోనే ఈ రూతు గ్రంథం అంతా సాగినట్లుగా ఈ రూతు గ్రంథాన్ని పఠించిన వారికి అర్థమవుతుంది. అలాగే ఈరోజు అలా ఒక అన్య జనాంగములో నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల కుటుంబములోనికి కోడలిగా వచ్చి పట్టుమని 10 సంవత్సరాలు కూడా కాపురము చేయక మునిపే యవనస్తుడైనటువంటి భర్తను పోగొట్టుకుని సంతానము లేకుండా ఒక్కసారిగా వైధవ్య స్థితికి వెళ్ళిపోయినటువంటి రూతు ఒకవైపు అత్త ఇచ్చిన సూచన, మరొక వైపు తోడి కోడలు చూపిన త్రోవ. అత్తగారైన నయోమి అంది, హాయిగా మీ ఇంటికి వెళ్ళిపో అమ్మా, మంచి ఆఫరే ఇచ్చింది ఆమె. నిస్వార్థంగా వెళ్ళిపో అమ్మా, నా వెంట రావటం వల్ల నీకు లాభం లేదు కాబట్టి నీ దారి నుండి వెళ్ళిపో. అలాగే తన పెద్ద అక్కలాంటి స్థానములో ఉన్న తోడి కోడలైన ఓర్ప ఈ అవకాశాన్ని 2 చేతుల ఒడిసి పట్టుకుంది. అత్త ఇచ్చినటువంటి ఆ ఆఫర్ను పట్టుకుని ఒక ముద్దు పెట్టి అత్తకు ఆమె దారిన వెళ్ళిపోయింది. చిన్న కోడలుగా ఈమెకు అత్త ఇచ్చిన సలహా, అలాగే తోడి కోడలు చూపించిన త్రోవ, దారి 2 కూడా తనకు కళ్ళ ముందు ఉన్నాయి. ఆమె మంచిగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెకు ఎవరు ఆక్షేపణ చెప్పే పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆమె వ్యవహరించిన తీరు ఆమె రూపును మార్చుకోవడానికి కారణమైంది. ఎంతో కాలం పట్టలేదు. ఆమె అత్తతో హత్తుకొని ఉండడానికి నిర్ణయం తీసుకుని తన అత్తైన నయోమితో కలిసి దేశం కాని దేశంలోనికి అడుగు పెట్టడానికి తీర్మానం చేసుకుని బయలుదేరి అత్తతో పాటు ప్రయాణమై ముందుకు సాగినటువంటి ఆ రూతు జీవితము రూపాంతరము చెందటం మొదలుపెట్టింది. అద్భుతమైన రీతిలో ఒక విధవరాలుగా తన ప్రస్థానాన్ని, విధవరాలుగా తన ప్రయాణాన్ని, దిక్కులేని దానిగా, ఆశలన్నీ అడుగంటిపోయిన విధంగా, భవిష్యత్ అంతా అంధకారమయంగా మారినటువంటి స్థితిలో పరిచయమైనటువంటి రూతు ఒక గొప్ప యజమానికి భార్యగా, గొప్ప ఆస్తికి వారసురాలుగా ఆమె రూపాంతరం చెందింది.
అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు వారి వంశావళిలోనికి ఆమె పేరు కూడా చేర్చడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి మార్పు ఆమె జీవితంలో కలిగింది. ఋతు జీవితం ఎలా రూపాంతరం చెందిందో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రతి జీవితంలో కూడా ఇలా జరగడం సాధ్యమే, ఇది అసాధ్యమేమీ కాదు అనడానికి ఇలాంటి బ్రతుకులను మనం ఒకంత ఆలోచన చేసినప్పుడు ధైర్యం కలుగుతుంది. ఒక విధవరాలిగా, ఒక అన్యురాలిగా, సమస్తమును పోగొట్టుకున్న దానిగా ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి ఓ చిన్న స్త్రీ ఎంత యేసుక్రీస్తు వారి వంశావళిలో పేరు దక్కించుకునే అంత ప్రఖ్యాతికి ఎలా ఎదిగింది, ఆ ప్రస్థానానికి ఎలా చేరుకోగలిగింది అని ఆలోచన చేస్తే ఈ ఋతు జీవితములో రూపాంతరము చెందడానికి గల 4 లక్షణాలను ఆమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, ఋతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనెను. అందుకు ఋతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. ఈ వాక్యంలో ఋతు వ్యవహరించినటువంటి విధానాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, తన అత్త అయిన నయోమి ఇరువురు కోడళ్లను పిలిచి మీ దారిని మీరు వెళ్ళండి అనగానే, పెద్ద కోడలైన ఓర్ప పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దులో ఉన్నటువంటి రహస్యం అంతా ఈ వాక్యంలో మనకు కనబడుతుంది. ఆ ముద్దు కపటమైన ముద్దు, అనగా నిజముగా ఆ అత్త మీద అంత ప్రేమ ఆప్యాయతలు గనక ఆమెకు ఉన్నట్లయితే, ఆమె ముద్దు పెట్టుకుని మా భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి పెద్ద మనస్సుతో నిర్ణయం చేసినటువంటి అత్త, మరి నీ భవిష్యత్తు కూడా మేము ఆలోచించాలి కదా, మా దారిని మేము వెళ్ళడం వలన మీరేమైపోతారు అని పెద్ద కోడలిగా బాధ్యత తీసుకుని ఉండకుండా ఆ అవకాశాన్ని 2 చేతులు అందిపుచ్చుకుంటూ ఒక ముద్దు పెట్టి ఆమె దారిన ఆమె వెళ్ళిపోయింది. అయితే ఋతు మాత్రం ఆ సమయంలో తన అత్తను హత్తుకొనును అనే మాట అక్కడ చదువుకున్నాం. అనగా ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, రూపు మార్చుకున్న ఋతు జీవితంలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, ఆమె నిష్కాపట్యమును ప్రదర్శించింది. అనగా నిష్కపటమైన నిర్ణయాన్ని చేసింది. ఆమె ఊరికే ఒక ముద్దు పెట్టి ఆమె దారిని ఆమెను వెళ్ళిపోయినా ఆమెను ఎవరు కూడా ప్రశ్నించే అవకాశం లేదు. ఎందుకంటే ఆ అవకాశం పెద్ద ఆవిడైన అత్తగారే ఇచ్చారు కాబట్టి. కానీ అలా ఒక ముద్దు పెట్టి తన స్వార్థాన్ని, తన మానాన తాను వెళ్ళిపోకుండా, తన స్వార్థం తాను చూచుకోకుండా ఆ అత్త పట్ల ఆమె నిష్కపటమైన ప్రేమను, ఎలాంటి కపటము లేని, ఎలాంటి మరి కుట్ర కుతంత్రము లేని ప్రేమను ఋతు తన అత్త పట్ల చూపించింది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇలా నిష్కపటమైన ప్రేమను గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది అయితే, ఆ 12 మంది శిష్యులలో ఒక ఆయన కూడా అలాగే యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకున్నాడు. కానీ అతని ముద్దు వెనుక ఉన్న బుద్ధి ఏమిటి అంటే నిష్కపటమైన బుద్ధి కాదు, కపటమైన బుద్ధి.
యేసు ప్రభు వారిని రోమా రాణు వారికి అప్పగించడానికి అతడు కొంత సొమ్ము తీసుకున్నాడు. అందుకొరకు ఆయన మీద ప్రేమ ఉన్నట్లుగా ముద్దు పెట్టాడు. కానీ ఆ ముద్దు ద్వారా ఆ బృందములో యేసుక్రీస్తు వారెవరో రోమా సైనికులు గుర్తించడం కొరకు ఆ చర్యకు ఉపక్రమించాడు. అనగా ఆ ముద్దు వెనుక అతనిలో ఉన్న కపటపు మనస్సును మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు వారిని తన వెంబడి రమ్మని పిలిచినప్పుడు వారందరూ ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ప్రారంభించిన రోజు నుంచి, ఆయనతో నడవడం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ఈయన నిష్కపటముగా లేడు. ఆయన మనస్సంతా కపటంగానే ఆలోచిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఏమి సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా దాచుకోవాలి, ఎలా దోచుకోవాలి, ఇలాంటి కపటమైన మనస్సుతోనే యేసు ప్రభు వెంట అతడు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసే ప్రేమలు, ఈ లోకంలో మనం వినే ప్రేమలు కూడా కపటమైన ప్రేమలు అన్న విషయాన్ని గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనం నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలి. ఆమె వయస్సులో చిన్నదైనప్పటికీ కూడా తన అత్తను హత్తుకుని ఆమెతో అడుగులు ముందుకు వేయడానికి ఓ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె నిష్కపటమైన నిర్ణయము ఆమె జీవితములో రూపును మార్చుకోవడానికి గొప్ప కారణమైంది. లేక ఆమె పరిస్థితుల్లో మార్పు కలగడానికి ఆమె తీసుకున్న నిర్ణయమే కారణమైంది. కనుక మొట్టమొదటిగా రూపు మార్చుకున్న రూతు జీవితములో కనిపించే మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ఆమె నిష్కాపట్యమును ప్రదర్శించింది. అడుగడుగున కపటరహితమైన, అడుగడుగున నిష్కపటమైన జీవితానికి ఆమె నిలువుటద్దముగా నిలబడింది. మనతో మాట్లాడుతూ, మన వెంట తిరుగుతూ, మన ప్రక్కనే కూర్చుంటూ, మనతో ముచ్చటిస్తూ ఉన్న వారిలో ఎంతమంది ఎలాంటి నిష్కపటమైన ఆలోచన కలిగిన వారు, నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు, నిష్కపటమైన సహాయ సహకారాలు అందిస్తున్న వారు మన చుట్టూ ఉన్నారో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవడం మనకు చాలా అవసరం. అలా ఒకవేళ మన బ్రతుకులు గనుక ఇలా గాయపడిన స్థితిలోను, లేక ఋతువలే సమస్తమును పోగొట్టుకున్న స్థితిలోను, వైధవ్యము వంటి స్థితిలోను, ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలోను, దేశం కాని దేశం వైపుకు నడుస్తున్న స్థితిలోను ఒకవేళ మన ప్రయత్నాలు సాగుతూ ఉన్నట్లయితే ధైర్యంగా ఉండండి. మీ పరిస్థితులు మార్పు కలగబోతూ ఉన్నాయి, మారబోతూ ఉన్నాయి. దానికి ముందుగా చేయవలసింది ఏమిటి అంటే నిష్కపటమైన జీవితాలకు మనము పూనుకోవలసిన వారమై ఉన్నాం. ఋతు జీవితంలో మనకు కనబడుతున్న మొట్టమొదటి లక్షణం నిష్కాపట్యము. రెండవదిగా ఋతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్య భాగంలో ఋతులో ఉన్నటువంటి ఆ రెండవ శ్రేష్టమైన లక్షణం స్పష్టంగా కనబడుతుంది. అదేమిటి అంటే నిబ్బరమును ప్రదర్శించిన ఋతు. మొట్టమొదటిగా నిష్కాపట్యమును ప్రదర్శించిన ఋతు మనకు కనబడుతుంది. రెండవదిగా నిబ్బరమును ప్రదర్శించిన ఋతును మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఒకవైపు పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తన అత్త తనను ఎంత మాత్రము వెంబడి రావడానికి ప్రోత్సహించకపోయినప్పటికీ కూడా, పరిస్థితులను గురించి ఎంత నెగిటివ్గా వివరించినప్పటికీ కూడా ఆమె నిబ్బరముగా తన నిర్ణయం మీద నిలబడి ముందుకు సాగినట్లుగా ఆ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాస జీవిత ప్రయాణంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని బిడ్డలు చూపించవలసింది కూడా ఎలాంటి నిబ్బరమే. పవిత్ర గ్రంథమైన బైబిల్లో అపోస్తలుల కార్యముల గ్రంథములో దేవుని కొరకు మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి క్రొత్త నిబంధన ప్రజలలో ఒకడైనటువంటి స్టెఫెను జీవితాన్ని మనం గమనించినప్పుడు, స్టెఫెను అపోస్తలులతో పాటుగా దేవుని పరిచర్యలో వారికి సహకరిస్తూ, ప్రజలకు సహకరిస్తూ, దేవుని సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్న అభిషేకించబడిన, దేవుని ఆత్మతో నింపబడిన పవిత్ర జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఓ శ్రేష్టమైన యువకుడు స్టెఫెను. అలాంటి స్టెఫెను
ప్రభువు కోసం నికార్సైన జీవితాన్ని జీవిస్తూ శ్రేష్టమైన దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొంతమంది దేవుని సేవను అడ్డగిస్తున్నటువంటి వారు ఆయన్ని అడ్డుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన్ని హతమార్చే ప్రయత్నం చేశారు. ఆయనను అన్ని రకాలుగా హింసించ చూశారు. అలాంటి పరిస్థితుల్లో తన ముందు ఎంతమంది హేమీలు తనకు శత్రువులుగా లేక తనను శత్రువుగా ఎంచుతూ ఉన్నవారు ఎంతమంది నిలబడి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నా నిబ్బరం విడిచిపెట్టలేదు, నిబ్బరం కోల్పోలేదు. ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారైనా, అపోస్తలుడైన పౌలైనా, అలాగే స్టెఫెన్ అయినా, పాత నిబంధన గ్రంథములో షడ్రకు, మెషకు, అబేద్నెగోలైనా, దానియేలైనా ఇలాంటి భక్తులు శ్రమలు ఎదురైనప్పుడు, అగ్నిగుండము వంటి కష్టం వచ్చినప్పుడు, సింహపు బోను వంటి శ్రమలు వచ్చినప్పుడు నిబ్బరాన్ని విడిచిపెట్టలేదు. నిబ్బరము చెడిపోలేదు, ధైర్యము చెడిపోలేదు, ధైర్యం కోల్పోలేదు. విశ్వాస జీవితంలో దేవుడు చేయబోయే గొప్ప కార్యాలు చవి చూడడానికి ముందు దేవుని యందు నిబ్బరమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించడం మనకు చాలా అవసరం. ఋతు అత్త మీద ఆనుకోవడం వలన, అత్తను హత్తుకోవడం వలన ఏమో ప్రోగు చేసుకోగలను అని అత్యాశకు ఆమె వెళ్ళలేదు. ఆమె కూడా తనకంటే వయసులో పెద్దది. ఆమె కూడా తన వలనే విధవరాలు. ఆమె కూడా తన వలనే అన్ని పోగొట్టుకుంది. అలాంటి ఆమెతో నడవడం వలన ఈమెకు కలిగే ఉపయోగం ఏమిటి అంటే ఆమెకు చాకిరీ చేయాలి తప్ప ఇంకేమీ ప్రయోజనం లేదు. అయినా ఆ అత్తతో కలిసి నడవడంలో, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండడంలో ఋతు ఓ అద్భుతమైన మాదిరిని ఈ మానవ లోకానికి ఇచ్చి వెళ్ళింది అనటంలో సందేహం లేదు. ఆమె మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ వచనాల్లో మనం చదివినప్పుడు మనకు కూడా గొప్ప సవాలునిస్తాయి. చూడండి, ఆమె అంటుంది కదా, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను. అనగా ఆమె మనస్సు నిబ్బరం చేసుకుని ఆమెతో కలిసి, అత్త అయిన నయోమితో కలిసి వెళ్ళడానికి నిర్ణయించుకున్న సంగతి నయోమి కూడా గ్రహించగలిగేటంతగా నిబ్బరం జీవితాన్ని ఆమె జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె అంటుంది కదా, నీవు వెళ్ళే దేశమే నా దేశము, నీవు నివసించే దేశమే నా దేశము, నీవు సేవించే దేవుడే నా దేవుడు. నీవెక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతా, నీవెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతా, నువ్వేం తింటావో నేను కూడా అదే తింటా, నువ్వెలా బ్రతుకుతావో నేను అలాగే బ్రతుకుతా, నన్ను మాత్రం నిన్ను విడిచి వెళ్ళవద్దని ఆదేశించవద్దు అత్తయ్య. ఎంత అద్భుతమైన అత్తా కోడళ్ళ అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ఉంది ఋతు జీవితం. అలాంటి అత్తా కోడళ్ళు మన భారతదేశంలో కనబడతారా? అలాంటి అత్తా కోడళ్ళ అనుబంధానికి సూచనగా అలాంటి అత్తా కోడళ్ళ వంటి అనుబంధం మన దేశంలో, ఎలాంటి అనుబంధాన్ని మనం కనుగొనగలమా? చాలా కష్టం కదా. కానీ ఈ ఋతు తన జీవితంలో తను ఏ విధంగా రూపాంతరం చెందిందో ఆలోచన చేస్తే ఆమె నిర్ణయాలు ఆమె రూపు మార్చుకోవడానికి కారణాలుగా నిలబడ్డాయి. ఆమె రెండవదిగా చేసిన పని ఏమిటి అంటే నిబ్బరమును ప్రదర్శించింది. ఊరికే ఎమోషనల్గా అత్తయ్య వెళ్ళమనగానే వెళితే బాగోదులే అని మోమాటం కోసం నీతో వస్తానని చెప్పలా, లేకపోతే తోడికోడలు తొందరపడి వెళ్ళిపోయింది, నేను కూడా అలాగే వెళ్ళిపోతే నేను అత్తయ్య దృష్టిలో లేక లోకం దృష్టిలో పలచనైపోతాను, కొంతకాలం పాటు ఆమెతో ఉన్నట్లుగా నటించి ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటాను, ఇలాంటి ఎక్స్ట్రాస్ ఏమీ ఆమె ఆలోచించలా. ఆమె తీసుకున్న నిర్ణయము ఎంతో నిబ్బరంతో తీసుకుంది. ఆ నిబ్బరమైన నిర్ణయము ఆమెను రూపాంతరము చెందడానికి త్రోవ తీసింది. ఎంతో ఆశ్చర్యకరంగా ఆమె జీవితంలో మరి ఆ నిబ్బరమైన స్థితి ఆమెను ఎంత ఉన్నత స్థితిలో నిలబెట్టిందో ఆలోచించేయండి. ఒక చిన్న దెబ్బ తగలగానే, ఆర్థికంగా ఒక ఎదురు దెబ్బ తగలగానే, ఆరోగ్యం క్షీణించగానే, లేక చదువులో చిన్న వైఫల్యం కలగగానే, వ్యాపారంలో నష్టం కలగగానే వెంటనే కీడు శంకిస్తూ నిబ్బరాన్ని కోల్పోయి
కంగారు పడిపోతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సమస్యను మరింత జటిలం చేసుకునే సమాజంలో మనం ఉన్నాం. ఈనాటి మనిషికి తక్కువైంది నిబ్బరం. ముఖ్యంగా దేవుణ్ణి సేవిస్తున్న దేవుని ప్రజలమైన మనకు ఇది మరింత అవసరమై ఉంది. ఒకసారి నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి నిబ్బరముగా నడవడం మొదలు పెడితే మీ పరిస్థితులు ఎంత అనూహ్యంగా మార్చివేస్తాడో అది వర్ణనాతీతం. నేను ఎరిగినటువంటి ఓ దేవుని బిడ్డ ఉన్నారు. ఆమె వారి పిల్లల చదువుల కొరకు 50,000 తక్కువై చాలా బాధపడిన రోజులున్నాయి. 50,000 దొరకక ఆ 50,000 కొరకు చాలా కష్టపడ్డారు, చాలా తిప్పలు పడ్డారు. దొరకలేదు అని చాలా బాధపడ్డారు. కొద్ది సంవత్సరాలు తిరిగే లోపు ఆ స్త్రీకి, ఆమెకు, ఆ కుటుంబానికి 50,000 దేవునికి కానుక ఇవ్వగలిగినంత గొప్ప కృపలోనికి ఆ కుటుంబాన్ని దేవుడు మార్చాడు. ఎంత అద్భుతం అది! ఆలోచించినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని రూపాంతరం చెందించడం మొదలు పెట్టినప్పుడు ఆ రూపాంతర ప్రక్రియలో దేవుడు మన నుండి కోరేది ఏమిటి అంటే నిబ్బరం. ప్రతి చిన్నదానికి గాబరా పడి తొందరపడి బ్రతుకును చిందర వందరగా మార్చివేసుకోవడం కంటే కొంచెం ఓపిక పట్టి కొంచెం నిబ్బరాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఎంత అనూహ్యమైన పరిస్థితులను జీవితంలోనికి నడిపిస్తాడో ఆశ్చర్యం అనిపిస్తుంది. మూడవదిగా నిలకడను ప్రదర్శించిన రూతును ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములోను అలాగే 23వ వచనంలో ఉన్న వాక్య భాగాలు మనం చదివినప్పుడు ఆ వాక్యంలో నేను 2వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. 23వ వచనం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. 8వ వచనంలో బోయజు రూతును చూసి, అమ్మా, నీవు నా పొలములో పరిగె ఏరుకుంటూ నిలకడగా ఉండమ్మా అని చెప్పాడు. ఇంకా వేరే పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకోవలసిన అవసరత నీకు లేకుండా స్వేచ్ఛగా నా భూమిలోనే, నా పొలములోనే నీకు కావలసినంత పరిగె ఏరుకో అమ్మా అంటూ ఆమెకు ఒక అవకాశం ఇస్తే ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ అదే పొలములో, బోయజు గారి పొలములోనే ఆ పరిగి ఏరుకునే పనిలోనే కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఆమెను బోయజు మరియు ఆ రూతు చుట్టూ ఉన్నటువంటి మిగతా పరిగె ఏరుకునేవారు, అలాగే పని చేసేవారు ఆమెను గమనిస్తూ ఉండగా ఆమెలో వారి కనిపించినటువంటి గొప్ప గుణం ఏమిటయ్యా అంటే నిలకడగలిగిన గుణం. 23వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆమె అక్కడే నిలకడగా ఉండి, ఒకటి ఆమె పనిచేసే స్థలములో నిలకడగా ఉంది, అలాగే నివసించే స్థలములో కూడా నిలకడగా ఉంది అని వ్రాయబడింది. కొంతమందికి ప్రతి చిన్న విషయానికి నిలకడ లోపిస్తూ ఉంది. ఒక నెల ఇక్కడ, మరొక నెల ఎక్కడో, ఇలా చీటికి మాటికి గెంతులు వేసినట్లుగా చీటికి మాటికి మారిపోవడం అంటే వారికి ఇష్టం. నిలకడ లేనటువంటి తత్వం అనేక మందిలో గోచరమవుతుంది రోజుల్లో. ఈ వాక్యాన్ని గమనిస్తే ఆమె చేసేది పరిగె ఏరుకునే చాలా చిన్న పనే. ఆ పని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి, ఎక్కడ సమృద్ధి ఉంటే అక్కడికి వెళ్ళి ఏరుకోగలిగిన స్వేచ్ఛ అవకాశాలు ఆమె దూరంగా చూసినట్లయితే, ఆమె కన్నులెత్తి చూసినట్లయితే చుట్టుప్రక్కల చాలా ఫీల్డ్స్ ఆమెను ఆహ్వానిస్తూ ఉండవచ్చు. కానీ ఆమె అత్త చెప్పింది, బోయజు గారు మనకు బంధువు అవుతారు, ఆయన పొలములోనికి వెళ్ళి ఆయన పర్మిషన్తో అక్కడ నువ్వు పరిగె ఏరుకురామ్మా అని చెప్పింది. బోయజు గారు చెప్పారు, నువ్వు నా పొలములో ఉండి స్వేచ్ఛగా ఏరుకో అమ్మా అని చెప్పారు ఆయన. అలాగే ఆమె నిలకడగా ఆ పనిలోనే కొనసాగింది. అంతేకాదు, కొంచెం 4 రాళ్ళు వెనకేసుకున్నాను కదా అని అత్త నుంచి దూరముగా వెళ్ళి వేరు కాపురం పెట్టడానికి ఆమెమీ తొందరపడలేదు. ఆమె ఏ దారి, ఏ అవకాశము, ఏ డైరెక్షన్ లేనప్పుడు అత్త వెంటబడి ఏ విధంగా అయితే ఆ యోధా బెత్లెహేము లోనికి అడుగు పెట్టిందో,
ఈరోజు ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడగలిగిన స్థితి వచ్చిన తరువాత కూడా ఆమె అటు పొలములో, బోయజు పొలములోనే నిలకడగా ఉంది, అత్త ఇంటి దగ్గరే నిలకడగా ఉంది. ఎంత విచిత్రం! ఈరోజు 4 రూపాయలు సంపాదించగానే తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, అత్తమామలకు దూరంగా వెళ్ళి వేరు కాపురాలు పెట్టాలని ఆరాటపడుతున్నటువంటి ఎందరో మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. మన చదువుల కొరకు, మన వివాహముల కొరకు, మన ఉద్యోగముల కొరకు, మన వృత్తి కొరకు వారు చేసిన త్యాగాలన్నిటినీ ప్రక్కన పెట్టి వారికి దూరంగా స్వేచ్ఛగా పక్షులాగా ఎగిరిపోదామని పిచ్చి పగటి కలలు కంటున్నటువంటి ఎంతో మందిని ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఋతు రూపాన్ని మార్చుకోవడానికి గల కారణం, వైధవ్య స్థితిలో నుంచి వివాహితగా ప్రమోషన్ పొందడానికి కారణం, అన్యురాలుగా ప్రస్థానాన్ని ప్రారంభించి ధన్యురాలుగా చరిత్రకెక్కడానికి గల కారణం ఏమిటి అంటే ఆమె నిలకడగలిగినటువంటి జీవితం. ఒక సంఘములో సభ్యుడుగా, ఒక కుటుంబములో సభ్యుడుగా, ఒక ఆఫీసులో మెంబర్గా, ఒక ప్రొఫెషనల్ లైఫ్లో పనివాడిగా నీవు ఒకవేళ కొనసాగుతూ ఉన్నట్లయితే ఎస్, ఎదురవుతాయి, అవసరతలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, అపోహలు వస్తాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నిలకడ విశ్వాస జీవితానికి, నిలకడ విజయవంతమైన జీవితానికి ఆవశ్యకము అన్న విషయాన్ని ఈ రూతు జీవితాన్ని పఠించినప్పుడు బోధపడుతూ ఉంది. ఈమె రూపాంతరం ఒట్టిగా చెందలా, వట్టిగా ఒక్క రోజులో రూపాంతరం చెందిపోలా, ఒక్క రోజులో వివాహితగా మారిపోలా, ఒక్క రోజులో ఆమె వైధవ్యములో నుంచి విడుదల కలగల. షీ హ్యాడ్ టు గో త్రూ ఏ లాంగ్ ప్రాసెస్. అందులో ఆమె నిలకడ ప్రదర్శించవలసిన సమయంలో నిలకడ ప్రదర్శించి, యోసేపు అనే భక్తుని గురించి మనం ఎరుగుదాం. ఆయన బాల్యము నుండి భయభక్తులు కలిగిన వాడే దేవుడి పట్ల. తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆయనకు కలలు, దర్శనాలు చూపించేవారు. కారణం, ఆ తండ్రి ఇంటి దగ్గర తనకున్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటి మధ్యలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవాడు, దేవునికి ప్రార్థనలు సలిపేవాడు, దేవునికి సమయం ఇచ్చేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు కనుక దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత యోసేపు అనుకోని పరిస్థితుల మధ్యలో అమ్ముడుపోయాడు. అలా అమ్ముడుపోయి ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఐగుప్తులో చెరసాలలో అన్యాయముగా ఇరికించబడ్డాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గర ఏ భక్తి ప్రదర్శించాడో, ఇంటి దగ్గర దేవుని మీద ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అదే నిలకడైన భక్తిని అన్యాయంగా జైలు గోడల మధ్య ఉంచబడినప్పుడు కూడా అదే భక్తిని కలిగి ఉన్నాడు కనుక అక్కడి నుండి ఆయన పదోన్నతి పొంది మరి ఈ రోజున రాజుగారి గృహములోనికి వచ్చాడు, అధికారి స్థానములోనికి వచ్చాడు. అక్కడ కూడా దేవుడు ఆయనకు అదే భక్తి ప్రదర్శించినందువలన అత్యున్నత స్థానాన్ని బహూకరించాడు. మన పరిస్థితులు ఒకవేళ కొన్నిసార్లు గొప్పగా ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువగా ఉండొచ్చు. పరిస్థితుల్లో మార్పు వస్తూ వెళుతూ ఉండవచ్చు, మారుతూ ఉండవచ్చు. ఒకప్పుడు గడ్డుగా కావచ్చు, ఇప్పుడు చాలా బెటర్ పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మన విశ్వాస జీవితములో నిలకడ, భక్తి జీవితములో నిలకడ, ప్రార్థనా జీవితములో నిలకడ, ఆలోచన జీవితములో నిలకడ లోపించినటువంటి వారిని ఎవ్వరూ కూడా పనిలో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న ఆఫీసరు ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తితో అడుగుతారు కదా, నీ ఎక్స్పీరియన్స్ చూపించవయ్యా. ఆ ఎక్స్పీరియన్స్ పేపర్ని ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన ముందు పెడితే అందులో సంవత్సరం వ్యవధిలో 4 కంపెనీలు మారిన వ్యక్తిని చూశాడనుకోండి, అయ్యా ఇప్పటికే 4 చోట్లకు వెళ్ళొచ్చావు కదా, ఇక్కడ ఇంకా ఎన్ని నెలలు ఉంటావు, గట్టిగా 2 నెలలన్నా పనిచేస్తావా, ఇలా నిలకడలేని నీవు నా కంపెనీలో పని చేయడానికి సరిపోవు, పో. అవునండి, జరుగుతుంది ఇది. అందుకనే చావైనా, బ్రతుకైనా, లాభమైనా, నష్టమైనా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ రంగములోనైనా నిలకడ దేవుడు చూస్తున్నాడు. ఋతు అలా నిలకడ జీవితముతోనే బోయజును ఆకట్టుకోగలిగింది. నిలకడ అనే జీవితముతోనే ఆమె గొప్ప సాక్ష్యాన్ని
ఆమె పొందగలిగింది. నాలుగవదిగా, రూతు జీవితములో రూపు మారడానికి గల కారణం ఏమిటి అంటే, రూతు గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే, ఆ వాక్య భాగంలో ఆమె నీతిని ప్రదర్శించిన రూతుగా మనకు పరిచయం చేయబడింది. మొట్టమొదటిగా రూపు మార్చుకున్న రూతు జీవితములో కనిపించే లక్షణం ఏమిటి అంటే, ఆమె నిష్కాపట్యమును ప్రదర్శించిన రూతు. రెండవదిగా నిబ్బరమును ప్రదర్శించిన రూతు. మూడవదిగా నిలకడను ప్రదర్శించిన రూతు. నాలుగవదిగా ఆమె నీతిని ప్రదర్శించిన రూతుగా కనబడుతూ ఉంది. ఇక్కడ సాక్షాత్తు ఆమెను పెండ్లాడబోతున్న, సాక్షాత్తు ఆమెను తన ఆస్తి అంతటికీ యజమానురాలునిగా మార్చుకొనబోతున్న బోయజు, అలాగే ఆయన అనుచరులు, చుట్టుప్రక్కల వారందరూ ఆమెను గురించి మాట్లాడుతూ ఉన్న మాట అదేమిటి అంటే, అమ్మా, నీవు మొదటి రోజు మా ఫీల్డ్స్లో అడుగు పెట్టినప్పుడు ఎంత పవిత్రమైన జీవితాన్ని, నీతియుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావో, ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ నీతిగానే జీవించావు తప్ప మధ్యలో ఎక్కడా నీవు నీతి తప్పిన దాఖలాలు నాకు కనబడలేదు. నీ మునుపటి ప్రవర్తన కంటే, నీ మునుపటి జీవితము కంటే ప్రస్తుత ప్రవర్తన, ప్రస్తుత జీవితము మరింత మెరుగుగా కనిపిస్తూ ఉంది నాకు అని సాక్షాత్తు బోయజు గారు ఆమె నైతిక జీవితాన్ని గురించి కితాబునివ్వటం ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆరంభములో గొప్పగా ఆయనను ఆకర్షించడం కొరకు, లేక తన మనుగడ కొరకు ఏదో నటించినట్లయితే ఎక్కడో ఒక చోట ఆమె దొరికిపోయేదే. కానీ ఆమె జీవితంలో రాజీ పడని జీవితాన్ని ఆమె కలిగి ఉంది కనుక, రాజీ జీవితానికి తిరోధకాలు ఇచ్చింది కనుక, నైతికతకు ఆమె ఎంత మాత్రము మరి రాజీ పడనందువలన ఆమె మునుపటి ప్రవర్తన కంటే ప్రస్తుత ప్రవర్తన మరింత మెరుగైనదిగా బోయజుకు కనిపించింది. వెంటనే బోయజు ఆ రూతును పిలిచి, ఇక నీవు పరిగి ఏరుకోవలసిన కర్మ నీకు లేదు, ఇక నుండి నీవు ఈ యావదాస్తికి యజమానురాలవు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్, వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ షీ హ్యాస్ రిసీవ్డ్. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఆమె వశమయ్యింది. ఆమె ప్రారంభములో అన్ని పోగొట్టుకుని ఒక విధవరాలిగా ప్రస్థానాన్ని ఆరంభించింది, ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఒక యజమానురాలుగా తన ప్రస్థానాన్ని ముగిస్తూ ఉంది. ఒకప్పుడు తనకంటూ కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి అత్త వెంటబడి నడవడమే తప్ప వేరే దారి లేని దానిగా తన జీవితాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరును ముద్రించుకోగలిగింది. ఓ అన్యురాలకు దొరికిన ధన్యత, ఓ అన్యురాలు ధన్యురాలుగా ఎలా మారిందో ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆశీర్వాదం దేవుడు సిద్ధం చేశాడు. ప్రతి జీవితంలో ఇలాంటి రూపాంతరపు అనుభవాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఆ రూపాంతరము చెందడానికి, ఆ రూపు మార్చుకునే దశలో దేవుడు అనుమతించే వివిధ పరిస్థితులలో నా ప్రతిస్పందనను బట్టి మన పరిస్థితులు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఆఖరిగా నీతియుతమైన జీవితాన్ని ఋతువలే కలిగి ఉండండి. బోయజు చెప్తున్నారు, నీ చుట్టూ ఎంతో మంది యువకులు ఉన్నారు, అయినా నీవు నీ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకున్నావు. ఈనాటి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన యవనస్తులారా, మీరు మీ యవన జీవితంలో మీ చుట్టూ ఉన్నటువంటి ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనైపోయి దేవుడి మీకు అనుగ్రహించినటువంటి మీ శీలాన్ని పాడు చేసుకునే ఆ భయంకరమైన స్థితికి దిగజారవద్దని, ఈ భౌతిక ఆకర్షణలకు, ప్రలోభాలకు లోను కావద్దని ఋతు ఆ రోజు తీసుకున్నటువంటి ఆ తీర్మానము, ఆ ఋతు జీవించిన జీవిత విధానము ఆమెను అత్యున్నత స్థితికి నడిపించింది తప్ప ఆ తాత్కాలిక ఆకర్షణలకు, ప్రలోభాలకు ఆమె గనుక అవకాశం ఇచ్చినట్లయితే ఆమె కూడా
ఓర్ప, తన తోడి కొడలైన ఓర్ప వలె చరిత్రలో మరొకసారి పేరు వినబడకుండా కనుమరుగైపోయి ఉండేదే. ఓర్ప చూడండి, కేవలము అత్తను ముద్దు పెట్టుకుంది, ఆ తర్వాత మరుగున పడిపోయింది. కానీ ఋతు అత్తను హత్తుకుని ఆమె నడిచినటువంటి నడత ఈరోజు మనలో అనేక మందికి, ఈ వాక్యాన్ని వింటూ ఉన్న వీక్షిస్తున్న మనందరికీ గొప్ప ఆదర్శప్రాయురాలుగా నిలిచిపోయింది. ఆమెను దేవుడు బహుగా హెచ్చించడానికి గల కారణం ఏమిటి అంటే, ఆమె చేసినటువంటి 4 పనులు. ఫలాలు పొందాలని, రూపాంతరము పొందాలని ఆశ ఉంటే సరిపోదు, కానీ ఆ రూపాంతర ప్రక్రియలో దేవుడు అనుమతించే ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాము అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన వీక్షకులరా, దేవుడు మనకిస్తున్న ఈ అవకాశం ఇది. పరిస్థితులు ఋతు ప్రారంభించిన రోజు ఎంత దుర్భరంగా ఉన్నాయో దానికి దగ్గరగా ఒకవేళ మీ బ్రతుకులు, మీ జీవితాలు, మీ కుటుంబ పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఉద్యోగ వృత్తిపరమైన పరిస్థితులు ఒకవేళ ఉంటే కాడి పారేయబోకండి, చేతులెత్తేయబోకండి. మనకొక నిరీక్షణ ఉంది, అదే మనము నమ్ముకున్న దేవుడు. అన్యురాలుగా నిజదేవుడంటే ఎరుగనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఋతు ఆ నయోమితో చెప్తున్న మాట వినండి. ఆమె చెప్తుంది, నీవు సేవించే దేవుడే నేను కూడా సేవిస్తాను. నీవు అడుగుపెట్టిన దేశంలోనే నేను కూడా అడుగు పెడతాను. నీవు నివసించే చోట నేను కూడా నివసిస్తాను. నీవు చనిపోయిన చోటే నేను చనిపోతాను. నీవు పాతి పెట్టబడిన చోటే నేను పాతి పెట్టబడతాను. నువ్వు ఏమి తింటావో అదే నేను కూడా తింటాను. ఏ ధైర్యం ఆమెకు అలాంటి మాటలు పలికించాయి. వట్టిగా మాటలు పలకడం మాత్రమే కాదు, జీవితంలో ఆమె వాటన్నిటినీ అమలు చేసింది కూడా. ఆమె వెళ్ళిన దేశంలోనికి వెళ్ళింది, ఆమె పూజించిన దేవుణ్ణి పూజించింది. ఆ దేవుడు ఆమె పరిస్థితులను అద్భుతంగా రూపాంతరం చెందించాడు. అదే దేవుడు మనము సేవిస్తున్న దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వెంబడించిన జీవితాలు ఎంత అనూహ్యంగా రూపాంతరం చెందాయో. ఆయనను వెంబడించినటువంటి 12 మంది శిష్యుల గురించినటువంటి చరిత్ర చదివినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రస్థానం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆరంభించారు. కానీ చివరికి 11 మంది గురించి చెప్పబడిన మాట, వారు భూమిని తల్లక్రిందులు చేసిన వారుగా చరిత్రగాంచారు. మన బ్రతుకులు కూడా ఎంతకాలం ప్రభువుకు దూరంగా ఉండి ఏ ఋతు వంటి దుర్భరమైన జీవితంలోనే ఆరంభించిన నాటి నుండి ఎప్పటికీ అక్కడే ఉండిపోయి భూమిని తల్లక్రిందులు చేయడం సరికాదు కదా. చివరికి మనలను మనమే తల్లక్రిందులైపోయిన జీవితాలు ఎంతకాలం జీవిస్తాం? ఒక అవకాశం దేవునికి ఇవ్వండి. ఋతు జీవితాన్ని అనుసరించడానికి, ఋతు జీవితములో మనం పరిశీలించినటువంటి శ్రేష్టమైన లక్షణాలను పుణికి పుచ్చుకుని అడుగులు ముందుకు వేద్దాం. మనం కూడా రూపాంతరము చెందినటువంటి వారి జాబితాలో ముందు వరుసలో నిలబడదాం. అలాంటి కృప ఈ వాక్యాన్ని వింటూ ఉన్న మీకు మనందరికీ మెండారులుగా దేవుడు దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహామహుడవు, మహోన్నతుడవు, సకల చరాచర జగత్తుకు నిర్మాణకుడవైన మా తండ్రి, నీ ప్రశస్త నామానికి కృతజ్ఞతలు. ఇంతవరకు ఋతు అనే ఓ విధవరాలు, ఓ మహిళ శపించబడిన మోయాబు అనే దేశములో జన్మించి మోయాబీయురాలుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. వివాహమైన అనతి కాలంలోనే, సంతానము కలగకముందే యవనుడైన భర్తను పోగొట్టుకుంది. విధవరాలుగా మారిపోయింది. తల్లిదండ్రులకు దూరం అయ్యింది, భర్తకు దూరం అయ్యింది. దిక్కులేని ఓ అత్తకు కూడా కోడలిగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్యలో తన జీవితం ఎంత అద్భుతముగా రూపాంతరము చెందిందో ఈనాటి సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆమెలో నిష్కపటం, ఆమెలో నిబ్బరం, ఆమెలో నిలకడ, ఆమెలో నీతి నిజాయితీ ప్రస్ఫుటముగా మీరు చూచారు గనుక విధవరాలిగా ఆరంభించిన ఆమె జీవితాన్ని వివాహితగా ముగించడానికి కృప చూపించారు. ఏమీ లేనిదానిగా ప్రారంభించిన ఆమె జీవితం
అన్నీ ఉన్నదానిగా దీవించారు. అలాగే కేర్ ఆఫ్ అడ్రస్సే నోచుకొని ఆమె జీవితానికి నీ వంశావళిలో చోటు దక్కే కృపకు నోచుకుంది. అలాంటి మలుపు తిప్పబడిన ఆమె జీవితము ఈ రోజున మాలో అనేక మందికి స్ఫూర్తిదాయకంగా, చెదిరిపోయినటువంటి జీవితాలు, చెదిరిపోయిన గుండెలు, చెదిరిపోయిన ఆర్థిక వ్యవస్థతో చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి వాక్కులు వింటున్న ప్రియమైన వీక్షకులకు కూడా ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక నిబ్బరం ఈ వాక్యం ద్వారా మీరు దయచేయాలని, పరిస్థితులను బట్టి చేతులెత్తేయాల్సిన కర్మ వారికి లేదని, మీరు నిశ్చయముగా మా పరిస్థితులను మార్చబోతున్నారని, రూపాంతరము చెందించబోతున్నారని, గొంగళి పురుగు వంటి జీవితము సీతాకోక చిలుక వలె మారబోతుంది అన్న సంగతిని ఈ వాక్యాన్ని వీక్షించిన, ఆలకించిన ప్రతి ఒక్కరికి ధైర్యమునిచ్చి వారిని, వారి కుటుంబాలను, వారి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను అనూహ్యముగా మార్పు చెందించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ మనవులు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ వాక్యము వీక్షించిన ప్రతి ఒక్కరికి సదా తోడుగా నిలిచి రూపాంతరము చెందించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.